నెంబర్ 1 ఎకానమీ బై 2047, దట్ ఈజ్ వికసిత్ భారత్. దీనికి ఒకే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రైట్ లీడర్, రైట్ టైం, రైట్ ప్లేస్, దట్ ఈజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నేను ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఒక ఇంటికి మంచి లీడర్ ఉంటే ఆ ఇల్లు బాగుపడుతుంది, ఒక ఊరికి మంచి లీడర్ ఉంటే ఆ ఊరు బాగుపడుతుంది, ఒక నియోజకవర్గానికి ఒక మంచి ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గం బాగుపడుతుంది, ఒక రాష్ట్రానికి మంచి నాయకత్వం ఉంటే రాష్ట్రం కూడా బాగుపడుతుంది. దాంట్లో అనుమానం లేదు. అదే నాయకత్వాన్ని నేను, పవన్ కళ్యాణ్ గారు, మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ప్రొవైడ్ చేస్తున్నాం. మీరే చూస్తారు, ఇంకా రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయో చేసి చూపిస్తాం. ఇది నేను అందుకే అప్పుడప్పుడు అంటూ ఉంటాను, నరేంద్ర మోడీ గారు దేశం యొక్క సంపద. ఒక నాయకుడు మంచివాడైతే కడవన్నీ చేయడం పెద్ద కష్టం కాదు. నాయకుడు హేలో అయితే ఎన్నున్నా కూడా ఏమీ జరగదు. అదే ఈరోజు భారతదేశంలో జరుగుతూ ఉంది. మొన్న చూశారు సింధూర్, కొంతమంది ఎగతాళి చేశారు. నిన్న చూశారు అమెరికా కూడా మళ్ళా మనతో సంబంధాలు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే దట్ ఈజ్ నరేంద్ర మోడీ. ఐ రియల్ అప్రిషియేట్, ఎందుకంటే నేను ఐ హ్యావ్ సీన్ సో మెనీ లీడర్స్ ఇన్ దిస్ కంట్రీ విత్ మై వైడ్ ఎక్స్పీరియన్స్. క్లోజ్ క్వార్టర్స్లో అందరితో కలిసి పనిచేశాను. కానీ అందరికంటే కూడా వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలు నిన్న. అందుకే రిఫార్మ్లో నేను ఎప్పుడు ముందుంటా. శాశ్వతంగా చెప్తున్నా, ఈ దేశాన్ని నెంబర్ 1గా చూడాలని నా కోరిక, అందులో తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని నా ఆకాంక్ష. ఈ రెండు జరుగుతాయి. నెక్స్ట్, స్వర్ణాంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ 2047. ఈరోజు మంది 1.88 బిలియన్, 2.4 ట్రిలియన్ US మన గోల్. జిఎస్టిపి $3,148, $42,000 కావాలని. లాస్ట్ ఇయర్ 12.02, ఆవరేజ్న CAGR 15 సాధించాలని. మనకు అబండెంట్ నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, జాగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉంది, సీ కోస్ట్ అడ్వాంటేజ్ ఉంది, స్ట్రాంగ్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంది, బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్ పొటెన్షియల్ ఉంది, టెక్నాలజీ అడ్వాంటేజ్ తెలుగు వాళ్ళు అందిపుచ్చుకున్నారు, ఇన్స్టిట్యూషన్ రెడీనెస్, గవర్నెన్స్ డెప్త్, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే 5 సంవత్సరాలు 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. విభజన, దానివల్ల స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి. హైదరాబాద్లో మొత్తం సర్వీస్ సెక్టర్ అంతా వెళ్ళింది. ఈరోజు హైదరాబాద్ సర్వీస్ సెక్టర్ 67% కాంట్రిబ్యూట్ చేస్తుంది. అదే సమయంలో ఇక్కడికి వచ్చే కొందికి మనకు 45-44%లో ఉన్నాం సర్వీస్ సెక్టర్. అక్కడ అగ్రికల్చర్ 14% తగ్గింది, మన దగ్గర 35% ఉంది. దీనివల్ల నష్టం ఒకసారి చూస్తే మొత్తం మనకు వచ్చే ఆదాయం జిఎస్టిపిలో అక్కడ 9.3% వస్తే మనకు 6.12% వస్తుంది. 3% 3.3% డిఫరెన్స్ ఉంది. అయితే మనం కుంగిపోలేదు. మనం రిఫార్మ్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ ముందుకు పోయాం. 5 సంవత్సరాల్లో 13.5% మనం పెంచుకోగలిగాం. ఆ స్పీడ్లో కానీ పెరుగుంటే ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి అదనంగా వచ్చేది. దగ్గర రాష్ట్రానికి ఆదాయం 60-70 వేల కోట్ల రూపాయలు అదనంగా వచ్చేది. ఈ 2 వస్తే ఇప్పుడు మనం ఈజీగా సూపర్ 6 కానీ అన్ని ఇచ్చేవాళ్ళం. కానీ అది ఆ 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం వల్ల మనం మళ్ళీ ఇబ్బంది పడ్డాము. ఈ 2 ఇబ్బందుల వల్ల సమస్యలు వచ్చాయి. కానీ మనకి ఇన్హెరెంట్ స్ట్రెంగ్స్ ఉన్నాయి, అన్ని పూల్ చేసుకుంటా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్, ఈరోజు మనం కూడా మీకు చాలాసార్లు నేను చూపించాను ఈ స్లైడ్ని. వెల్ఫేర్, ఎంపవర్మెంట్, బ్యాలెన్స్. అందుకే హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సోషల్ సేఫ్టీ నెట్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంపవర్మెంట్ త్రూ డీబీటీ, P4 ఇవన్నీ తీసుకొచ్చాం. ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ని బ్యాలెన్స్ చేస్తున్నాం. హ్యూమన్, ఫిజికల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, హెచ్ఆర్డి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, PPP మోడల్, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం వినూత్నమైన కార్యక్రమాలతో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వర్క్ చేస్తున్నాం. దీనివల్ల వెల్త్ క్రియేషన్ చేస్తున్నాం. వర్క్ ఫోర్స్, ఎన్హాన్స్డ్ వర్క్ ఫోర్స్, జాబ్ క్రియేషన్ ఇవన్నీ. అదే సమయంలో హయ్యర్ రెవెన్యూ జనరేషన్ చేసి మోర్ ట్యాక్స్ రెవెన్యూ, ఎకనామిక్ స్టెబిలిటీ తీసుకొస్తున్నాం. ఇది షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకొని ముందుకు పోతున్నాం.
నెక్స్ట్ ఇప్పుడు సూపర్ 6 మొన్నే మనం చూసాం, కొంతమంది బాధపడిన సూపర్ 6 మనం ప్రారంభించింది సూపర్ హిట్ చేసే బాధ్యత తీసుకున్నాం, అమలు చేస్తాం, విత్ కన్విక్షన్ మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఇంకా రాబోయే రోజులు మనం చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను జీరో పావర్టీ, పాపులేషన్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫార్మర్ అండ్ అగ్రిటెక్, global best logistics, cost optimization of energy and fuel, product perfection, Swachh Andhra Pradesh, deep tech in all walks of life.